డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. న్యూ పెన్షన్ స్కీమ్ వర్సెస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. సో కొత్తగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఎన్పిఎస్ ఎలా వర్క్ అవుతుంటుంది, యూపీఎస్ ఎలా వర్క్ అవుతూ ఉంటుంది, రెండింటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వీటి గురించి మనతో చెప్పడానికి సో ఇవాళ మనతో అనిల్ కుమార్ గారు ఉన్నారు. సో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనమాట. సో తన మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ షూట్. సో హాయ్ సార్. నమస్తే. సార్ క్వశ్చన్ విన్నారు కదా. సో ఫస్ట్ ఒకసారి ఎన్పిఎస్ అంటే అందరికీ తెలుసు, ఇంకొకసారి మన ప్రేక్షకులందరికీ ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో మీకోసం ఒకసారి ఎన్పిఎస్ అంటే ఏంటో చెప్పండి సార్. న్యూ పెన్షన్ స్కీమ్ ఇది ఎన్పిఎస్ ఉందో ఇది వచ్చేసి ఒక 2004లో ఇంప్లిమెంట్ అయింది అనమాట. అప్పుడు ఏంటంటే మొదలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఓపెన్ టు ఎనీబడి. సో ఇప్పుడు కూడా ఎన్పిఎస్ వచ్చేసి అందరికీ కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఈ స్కీమ్లోనే పెన్షన్ అనేది కంపల్సరీ ఉండింది. బట్ ఏంటంటే ఈ ఎన్పిఎస్ వచ్చేసి ఈజ్ ఎ మార్కెట్ లింక్డ్ అనమాట. సో మన ప్రతి మంత్ మన కంట్రిబ్యూషన్ యాజ్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్, ఆల్సో గవర్నమెంట్ ఆర్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, రెండింటిని కూడా మనం సెలెక్ట్ చేసుకున్న ఒక ఫండ్లో ఒక ఫండ్ మేనేజర్ మన లైఫ్ స్టేజ్ని బట్టి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ని మనం 60 తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 60% ఆ రోజు లెట్సే మన పోర్ట్ఫోలియో కలిపి ఒక 50 లక్షలు ఉంది ఎగ్జాంపుల్, జస్ట్ 50 లక్షల్లో 60% లంసమ్గా విత్డ్రా చేసుకోవచ్చు ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 ట్యాక్స్ ఫ్రీగా. సో అంటే 30 లక్షలు విత్డ్రా చేసుకున్నాక మిగిలిన 20 లక్షల్ని ప్రతి సంవత్సరానికి యాన్యుటీ రూపంలో మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు ప్రతి సంవత్సరం యాన్యుటీ వస్తుంది అనమాట. ఇది ఆ 20 లక్షలకి ఎగ్జాంపుల్ ఈ కేసులో. సో ఆ ఆప్షన్ ఏంటంటే ఈ వాల్యూ అనేది మార్కెట్ లింక్డ్ అనమాట. సో నువ్వు ఎన్ని సంవత్సరాలు పనిచేసావు ఆర్ అవన్నీ లాస్ట్ శాలరీ ఎంత అవన్నీ ఏం సంబంధం లేదు. సో ఇట్ ఈస్ మీ పోర్ట్ఫోలియో ఈజ్ మార్కెట్ లింక్డ్. సో అలా నడుస్తూ ఉండింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫైట్ చేస్తే ఎట్ లాస్ట్ స్టేట్ మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి యూపీఎస్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది అనమాట, ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. సో దీంట్లో ఏంటంటే లాస్ట్ 12 months నీ బేసిక్ ఏదైతుందో ఆ బేసిక్లో 50% నీ పెన్షన్గా వస్తుంది. అది గ్యారంటీ ఇస్తుంది అనమాట. ఇక్కడ గ్యారంటీడ్, అక్కడేమో మార్కెట్ లింక్డ్, ఇక్కడ గ్యారెంటీ. లాస్ట్ ఇన్ ద సెన్స్ నువ్వు ఇప్పుడు మనం సర్వీస్ చేసిన టైంలో లాస్ట్ ఎంత అయితే ఉంటుందో అందులో రిటైర్ అయ్యే ముందు 1 year ముందు ఏదైతే శాలరీ ఉందో దాంట్లో 50% అనేది మనకి వస్తా ఉంటుంది. అందులో బేసిక్ వస్తాం, బేసిక్ లో 50% వస్తా ఉంటుంది. సో ఈ దీనివల్ల ఏంటంటే ఇట్స్ గ్యారంటీడ్ పెన్షన్ అనమాట. నీకు తెలుసు ఎంత పెన్షన్ వస్తుందో. దీనికి కూడా సేమ్ 10% నీ కాంట్రిబ్యూషన్. ఇక్కడ మాత్రం 14 బదులు 10% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక 8% యూనిఫైడ్ పూల్ అని ఇంకొక పూల్, అంటే సరిపోకపోతే ఆ పూల్లోంచి తీసుకునేట్టు ఇన్వెస్ట్ చేస్తూ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రేపు ఫ్యూచర్లో బడ్జెట్లోంచి శాలరీలు ఇవ్వకుండా పెన్షన్ ఇవ్వకుండా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ దానిలోంచి వచ్చిన ఫండ్స్ నుంచే ఇద్దామని. ఇంతకుముందు ఏంటంటే స్టేట్ బడ్జెట్ నుంచే పెన్షన్ వాళ్ళకు వెళ్ళేవి అనమాట పాత పెన్షన్ పద్ధతులు. అలా కాకుండా ఇట్స్ హైబ్రిడ్ ఎన్పిఎస్ లాగా మొత్తం మార్కెట్ లింక్డ్ కాదు. అట్ ద సేమ్ టైం మొత్తం బడ్జెట్ నుంచి కాకుండా మన బడ్జెట్లు కూడా కాపాడడానికి, ఎందుకంటే పెన్షన్లు పెరిగితే సంక్షేమ పథకాలు కానీ వేరే వాటికి ఇవ్వలేరు అనమాట. అందుకోసం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇది జూన్ 30th లోపల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంపల్సరీ చూస్ చేసుకోవాలి, ఏది మీరు ఎన్పిఎస్ లో ఉంటామా ఆర్ యూపీఎస్ కి షిఫ్ట్ అవుతామా. చాయిస్ అన్నమాట. అయితే యూనిఫైడ్ పెన్షన్స్ లోనే మంచి బెనిఫిట్ ఉంది కాబట్టి మేబీ ఇదే బెటర్ ఏమో కదా సార్, మీరేమంటారు? గుడ్ క్వశ్చన్. ఎస్, చాలా మంది ఏంటంటే ఎవరికైతే లాస్ట్ బేసిక్ సాలరీ అంటే బాగానే ఉంటుంది ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అనుకోండి, 50,000 అంటే 50,000 వస్తుంది అనమాట. బేసిక్ లో నీకు లాస్ట్ 1 lakh బేసిక్ ఉంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా రిటైర్మెంట్కి వచ్చారు అంటే దగ్గర 1 నుంచి 1.5 lakh శాలరీ ఉంటుంది. అందులో మీకు దగ్గర 50-60 మధ్యలో ఈజీగా పెన్షన్ వస్తుంది. సో ఇందులో ఎవరికి బెటర్ యూపీఎస్ అని అంటే ఎవరైతే 25 years సర్వీస్ చేస్తారో
వాళ్ళకేంటంటే ఇది బెటర్ అనమాట. అలా కాకుండా లెట్స్ చాలా మంది ఏంటి ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఒక 20s జాబ్ జాయిన్ అయినా 40sకి వచ్చాక ఏదైనా వేరే ప్రైవేట్ సెక్టర్లో నేను జాబ్ చేసుకుంటాను, ఆర్ మంచి ఆపర్చునిటీస్ ప్రైవేట్ సెక్టర్లో దొరుకుతాయి చాలా మందికి, ఆర్ పబ్లిక్ సెక్టర్లోనే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే పిఎస్యూస్ అంటామో పబ్లిక్ సెక్టర్ స్టాక్స్, అట్లాంటి కంపెనీస్లో ఆపర్చునిటీస్ వస్తాయి, అక్కడ షిఫ్ట్ అవుతాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఎన్పిఎస్సి బెటర్. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ మొత్తం ఫుల్ ఫ్లెజ్ సర్వీస్ నేను చెయ్యను గవర్నమెంట్లో అనుకునే వాళ్ళు మాత్రం ఎన్పిఎస్ తీసుకుంటే ఏంటంటే నీ కార్పస్ బెటర్గా ఉంటుంది, నీకు రిటర్న్స్ మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఎవరైతే అక్కడే ఉంటామో సో మనకి 50% కావాలి అని అనుకుంటే మాత్రం దట్ ఈస్ బెటర్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే యూపీఎస్లో ఎవరైతే పర్సన్ రిటైర్ అవుతున్నారో వాళ్ళకు 50% వస్తుంది. వాళ్ళు చనిపోతే మాత్రం తన డిపెండెంట్ స్పౌస్, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, అప్పుడు 60% ఆఫ్ పెన్షన్ వస్తుంది. అంటే 50,000 పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోతే, హస్బెండ్ చనిపోతే 30,000 వస్తుంది. 50,000కి 30%, 60% కాబట్టి 30,000 వస్తుంది అనమాట. సో అది కూడా చూసుకో. అండ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు, స్పౌస్ అండ్ ఇద్దరు చనిపోయాక పెన్షన్ ఆగిపోతుంది అనమాట. ఇంకా గవర్నమెంట్కి ఇంకా ఇవ్వాల్సి ఉండదు. వేరేస్ ఎన్పిఎస్లో ఏంటంటే నువ్వు కార్పస్ తీసుకున్నప్పుడు, నువ్వు కార్పస్ కావాలంటే 60 అప్పుడు విత్డ్రా చేసుకో. నాకు కార్పస్ వద్దు, నాకు సఫిషియెంట్గా ఉన్నాయి, మొత్తం నాకు ప్రతి సంవత్సరం పెన్షన్ లాగా కావాలి అనుకుంటే 100% కూడా ఇచ్చేయచ్చు. ఇచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ నువ్వు బతికున్నంత కాలం నీకు ఎంత యాన్యుటీ ఉందో అంత నీకు కార్పస్ని బట్టి నువ్వు పెన్షన్ వస్తుంది, కార్పస్ని బట్టి వస్తుంది. దెన్ సెకండ్ ఏంటంటే నీ తర్వాత నీ నామినీ కూడా వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళకు అంతే వస్తుంది అమౌంట్. తర్వాత మనం ఈవెన్ ఇంకో ఆప్షన్ పెట్టుకోవచ్చు, అంటే ఆ కార్పస్ని మన నామినీకి, మన బాబుకు, పాపకు, వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశం అందులో లేదన్నమాట. సో ఎవరైతే తక్కువ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎన్పిఎస్లో స్కిప్ ఉండిపోండి. ఆర్ కెరియర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, డాక్టర్స్ ఉంటారు, ఒక 10 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేస్తారు, ఆ తర్వాత పాపులర్ అయ్యాక సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుని హాస్పిటల్స్ పెట్టేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎన్పిఎస్ఏ బెటర్. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి కానీ విత్డ్రాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, నీ వాల్యూ క్లారిటీ ఉంటుంది. వేరే అక్కడ యూనిఫైడ్ పూల్కి వెళ్ళిపోతుంది అమౌంట్ కొంచెం, అది ఎవరికి యాక్సెసిబిలిటీ ఉండదు. అది ఏదైనా షార్ట్ ఫాల్ అయినప్పుడే ఆ పూల్లోంచి డబ్బులు తీస్తారనమాట. సో ఇవన్నీ ఇబ్బందులు లేకుండా సింప్లిఫైడ్, మళ్ళీ నీకు చూస్ చేసుకునే అవకాశం ఉంది ఎటువంటి ఫండ్ మేనేజరు. ఎందుకంటే ఎన్పిఎస్లో కూడా 10 కంపెనీస్ ఉన్నాయి, 10 రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్, మల్టిపుల్ అట్లా 10 ఉన్నాయి. మనకు ఆప్షన్ ఉంది ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ చూస్ చేసుకోవచ్చు. అది యూపీఎస్లో లేదు, ఓన్లీ 4 ఉన్నాయి. అది ఆ 4లోనే మనం బై డిఫాల్ట్ అయిపోతుంది. సో లాంగ్ సర్వీస్ చేద్దాం అనుకుని ఎటువైపు మారదలుచుకోలేని వాళ్ళు మాత్రం ఎన్పిఎస్ లో ఉంటే బెటర్. యూపీఎస్కి వెళ్ళిపోండి. లాంగ్ సర్వీస్ లో కనుక ఉంటాం అనుకుంటే యూపీఎస్, కొత్త యూపీఎస్ కి ఆప్ట్ అవ్వండి, షిఫ్ట్ అయిపోండి. అలా కాకుండా మారాలి, నాకు ఆస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయంటే మాత్రం ఇట్ ఈస్ బెటర్ స్టిక్ టు ఎన్పిఎస్, బికాజ్ మాటికి మార్చడానికి లేదు. సో అలాంటప్పుడు ఎన్పిఎస్ లోనే ఉండిపోయి కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఇది మార్కెట్ లింక్, మార్కెట్ మంచి పర్ఫామ్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎన్పిఎస్లో ఎక్కువగా ఈక్విటీ ఎక్స్పోజర్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో గైస్ మీ అందరికి అర్థమైంది కదా. సో ఎన్పిఎస్ వర్సెస్ యూపీఎస్. సో ఎన్పిఎస్ వచ్చేసి సో అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మీరు లిబర్టీ కూడా ఉంటుంది ఎక్కువ. సో మీరు నామినీస్ కూడా ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు సచ్ ఏ ఎక్కువ కాపర్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ కొత్తగా లాంచ్ చేసింది ఏంటి అంటే ఇట్స్ యువర్ చాయిస్. సో ఎవరైతే మీరు పర్టికులర్గా ఒక కంపెనీలోనే ఒక సెక్టార్లోనే 25 years మినిమం కనుక మీరు కంటిన్యూ చేసినట్లయితే, సో దట్ అది మీకు ఏదైతే బేసిక్ సాలరీ ఉంటుందో అందులో 50% అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట యాజ్ ఎ పెన్షన్ రూపంలో. సో ఇట్స్ యువర్ చాయిస్. సో మీరు చూసి మంచిగా సెలెక్ట్ చేసుకోండి. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.